హలో ఎవ్రీవన్. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు పంబన్ బ్రిడ్జ్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఈ పంబన్ బ్రిడ్జి మండపం టు రామేశ్వరాన్ని కలిపే ఒక సీ బ్రిడ్జ్. దీని యొక్క స్పెషల్ ఏంటంటే వర్టికల్ లిఫ్టింగ్ అనేది దీని యొక్క స్పెషల్. సో మనకి ఈ వర్టికల్ లిఫ్టింగ్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఈ బ్రిడ్జి పర్టికులర్గా ఈ రామేశ్వరానికి కట్టడానికి ఒక స్పెషల్ ఏంటి, అసలు ఈ యొక్క హిస్టరీ ఏంటి, ఇదే ఫస్ట్ బ్రిడ్జా లేదు ఇప్పుడు రెండవ బ్రిడ్జి కట్టాల్సిన అవసరం అయితే ఎందుకు వచ్చింది, ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లర్నింగ్ టైమ్ తెలుగు. మనకి మండపం నుంచి రామేశ్వరానికి కట్టినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో, సో ఈ బ్రిడ్జి కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ వాడుతూ 100 సంవత్సరాలు లైఫ్ వచ్చే విధంగా అయితే కట్టడం అయితే జరిగింది. దీని యొక్క లైఫ్ 100 సంవత్సరాలు వస్తుందని, దీన్ని పూర్తిగా ఎలాంటి తుప్పు పట్టకుండా ఒక్క బోల్ట్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్గా వెల్డింగ్ చేస్తూ కట్టినటువంటి బ్రిడ్జి ఈ బ్రిడ్జి రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి బ్రిడ్జి. అసలు ఈ రామేశ్వరానికి కట్టడానికి గల స్పెషల్ కనుక చూసుకుంటే మనకి మండపం నుంచి రామేశ్వరంలో రామేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగ టెంపుల్స్ అయితే ఉంటాయి. 12 జ్యోతిర్లింగ టెంపుల్స్ అయితే ఇక్కడ ఉండటం అయితే, అది కూడా ఇండియాలో ఉన్నటువంటి ఒకే ఒక ప్లేస్ అనమాట ఇది. అలాగే ఇక్కడ రామేశ్వరం నుంచి మళ్ళీ మనకి రామేశ్వరం నుంచి తాంబరం వరకు కూడా వీళ్ళు ట్రైన్ రూట్ అయితే ఎక్స్టెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ధనుష్కోడి వరకు కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతాన్ని కలిపే విధంగా ఈ ట్రైన్లు అయితే ఈ లైన్ అయితే వేయడం అయితే జరిగింది. అసలు దీని యొక్క హిస్టరీ కనుక చూసుకుంటే దీనికి ఏదైతే పంబన్ బ్రిడ్జ్ ఉందో, ఈ పంబన్ బ్రిడ్జ్ని 1911లోనే బ్రిటిషర్స్ అంటే లండన్ ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఒక బ్రిడ్జ్ని వేయాలని నిర్ణయించుకుని వితిన్ 2 ఇయర్స్లోనే ఆ బ్రిడ్జ్ని కంప్లీట్ చేసి 1914లోనే ఆ బ్రిడ్జ్ని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. రైల్ కమ్ బ్రిడ్జ్, ఓన్లీ రైల్ బ్రిడ్జ్ అనమాట మనకి. అలాగే ఈ బ్రిడ్జ్ని 2.05 కిలోమీటర్స్ అంటే 2 కిలోమీటర్ల పైగా ఈ బ్రిడ్జ్ని 2 సంవత్సరాల్లోనే వాళ్ళు పూర్తి చేసి ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇది పూర్తిగా ఫుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్, మాన్యువల్గా చేతులతో తిప్పినప్పుడు ఆ బ్రిడ్జ్ అనేది ఇలా పైకి లెగిసినప్పుడు దాని కింద నుంచి ఈ బోట్స్ అనేవి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది దాదాపుగా 45 డిగ్రీస్ వరకు కూడా ఈ రెండు ఓపెన్ అవుతాయి. అప్పట్లోనే అంటే 1914లోనే వీళ్ళు దాని యొక్క అప్పట్లోనే ఆ టెక్నాలజీతోనే ఆ లిఫ్టింగ్ సిస్టమ్ని అయితే లిఫ్టింగ్ బ్రిడ్జెస్ని అయితే వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. అలాగే దాంతోపాటు వాళ్ళు సీ లెవెల్ నుంచి 12.5 మీటర్ల వరకు కూడా పైకి లెగిసే విధంగా అయితే వీళ్ళు తయారు చేశారనమాట. సీ లెవెల్ నుంచి 12.5 కిలోమీటర్లు. దీన్ని కట్టడానికి కూడా దాన్ని కట్టడానికి గల రీజన్ ఏంటంటే ధనుష్కోడి నుంచి అలాగే తలైమన్నార్కి అలాగే శ్రీలంకకి సంబంధించినటువంటి షిఫ్ట్లు బోట్లు ఏవైతే ఉంటాయో, అంటే లోకల్గా సముద్ర వేటకెళ్ళే బోట్లు కానీ ట్రాన్స్పోర్ట్ బోట్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇబ్బంది కలగకుండా ఆ బోట్లు కింద నుంచి వెళ్ళే విధంగానే 1911లోనే వీళ్ళు కట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు సేమ్ అదే ప్రాబ్లంకి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనకి వర్టికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్ అయితే కట్టారు. ఈ 1914లో కట్టినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది 1964లో వచ్చినటువంటి ఒక పెద్ద సైక్లోన్కి ఏమైందంటే కొంత డ్యామేజ్ అయితే జరిగింది. సో డ్యామేజ్ అయిన తర్వాత ఏం చేశారంటే దానికి ప్యారలల్గా 1988లోనే ఒక రోడ్ బ్రిడ్జ్ని అయితే కట్టడం జరిగింది. అంటే దానికి ప్యారలల్గా సేమ్ మండపం నుంచి రామేశ్వరానికి రోడ్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు అది ఏం జరిగిందంటే అప్పటికి ట్రైన్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి, కానీ 2023 నాటికి ఏమైందంటే ఆ బ్రిడ్జ్ అనేది ట్రైన్స్ వెళ్ళినప్పుడు విపరీతమైన వైబ్రేషన్స్ రావటం, అంటే దాని యొక్క లైఫ్ టైం తగ్గిపోయింది అనే ఇండికేషన్స్ రావడం వల్ల ఈ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ఇకపై ఇది వర్కింగ్కి పనికిరాదు అని చెప్పేసరి వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత ఏం చేశారంటే డిసెంబర్ 22వ తారీఖున 2023న ఆ బ్రిడ్జ్ని అయితే కంప్లీట్గా దాని రాకపోకలు అయితే పూర్తిగా ఆపేయడం జరిగింది. ఆపేసిన తర్వాత ప్రారంభించిందే ఈ వర్టికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్. సో ఈ వర్టికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్ని అప్పుడు ప్రారంభించి ఇప్పుడు మనకి శ్రీరామనవమి రోజున నరేంద్ర మోడీ గారు అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ కనుక చూసుకుంటే 2.08 కిలోమీటర్స్. ఇది అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ బ్రిడ్జిని వీళ్ళు ప్రారంభించడం అయితే జరిగింది. సో ఈ బ్రిడ్జి కేవలం మండపం నుంచి రామేశ్వరంకే కట్టా కూడా అక్కడి నుంచి రామేశ్వరం నుంచి మళ్ళీ ధనుష్కోడి వరకు కూడా ఈ రైల్వే ట్రాక్ను కూడా పూర్తి చేయడం అయితే జరిగింది. అంటే ఇండియాలో ఉన్న ఏ ప్రాంతానికైనా సరే ఈ డైరెక్ట్గా ధనుష్కోడి వరకు ఏ ప్రాంతానికైనా కలిసే విధంగా వీళ్ళు
ఈ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. అలాగే దీనికి దాదాపుగా 535 నుంచి 550 కోట్లు అయితే ఖర్చు చేశారు. ఇది వచ్చేసరికి అంతకుముందు ఉన్నటువంటి పాత బ్రిడ్జి సీ లెవెల్ నుంచి 12.5 మీటర్ల ఎత్తుంటే ఇది వచ్చేసరికి సీ లెవెల్ నుంచి 22 మీటర్లు హైట్ అయితే ఉంటుంది. ఒకేసారి 2 షిప్లు దీని కింద నుంచి వెళ్ళిపోయే విధంగా వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీలే వాడారు. ఇది 100 ఇయర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది, 100 ఇయర్స్ వస్తుంది అని చెప్పేసి అని శాస్త్రవేత్తలు, కట్టిన డిజైనర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో దాని యొక్క లైఫ్ టైము 100 ఇయర్స్ అయితే ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు కట్టినటువంటి ఈ బ్రిడ్జి అంటే మనకి 1911లో కట్టినటువంటి బ్రిడ్జి ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉండగా అది 2010 వరకు కూడా ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే 2010లో బాండ్రా టు ఓర్లీ సీలింక్ ద్వారా కట్టినటువంటి ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళడం ద్వారా 1911లో కట్టినటువంటి బ్రిడ్జి సెకండ్ ప్లేస్లోకి అయితే వెళ్ళింది. ఇప్పుడు కట్టినటువంటి బ్రిడ్జి వర్టికల్ లిఫ్టింగ్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం కట్టినటువంటి బ్రిడ్జి. దీని యొక్క స్పెషాలిటీ కనుక చూసుకుంటే ఒక్క బోల్ట్ కూడా లేకుండా కంప్లీట్గా వెల్డింగ్ ద్వారా అయితే కట్టడం అయితే జరిగింది. సో ఇది మనకి పంబన్ బ్రిడ్జికి సంబంధించినటువంటి హిస్టరీ. ఇది మనకి మండపం నుంచి రామేశ్వరానికి కలపటమే కాకుండా భారతదేశంలోని అన్ని ప్రాంతాలకి కూడా ఈ ధనుష్కోడిని, రామేశ్వరాన్ని, అక్కడ ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగ టెంపుల్స్కి వెళ్ళే విధంగా వెసులుబాటు వచ్చే విధంగా అయితే కట్టడం అయితే జరిగింది. ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.